ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చేరువలో నక్కపల్లి ప్రాంతములో వెలసిన శ్రీ ఉపమాక వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. అంతా కూడా అటవీ ప్రాంతం కింద ఉంటుంది కాబట్టి మీరందరూ మృగాల కింద జంతు రూపాల్లో సంచరించండి. మీ అందరినీ సంహారం చేసి మీకు మోక్షాన్ని ఇస్తానని చెప్పి ఆ రెండు రకాలైన కారణాలు చెప్పి స్వామివారికి వచ్చి వెలిశారు. నారదుల వారిచే ప్రతిష్ఠితమైన వేణుగోపాల స్వామి కొండపైన స్వయంభువుగా వెలసిన స్వామివారి రూపం. ఆలయం యొక్క ఉపమాక క్షేత్రం యొక్క స్థల పురాణము. ద్వాపర యుగాంతములో గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవానుడిని ఎల్లవేళలా తన వీపుపై ఉండమని కోరగా, దక్షిణ సముద్ర తీరమునందు గరుడు పర్వతముగా ఉండేటట్లుగా శ్రీకృష్ణుడు వేటకు వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిగా స్థిరపడగలనని గరుత్మంతునికి వరమిచ్చాడు. ద్వాపర యుగాంతమందు మునులు తమకు మోక్షాన్ని ప్రసాదించమని కోరగా, దక్షిణ సముద్ర ప్రాంతమంతయు అరణ్యముగా ఉంటుందని, మీరందరూ ఆ ప్రాంతానికి వెళ్ళి జంతువులుగా జన్మించినచో నేను అక్కడికి వేట కోసం వచ్చి మిమ్మల్ని సంహరించి మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, అక్కడ గరుడాద్రిపై స్థిరపడతాను అని శ్రీవారు మునులకు వరమిచ్చారట. స్వామివారు గరుడాద్రిపై వేంచేసి ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న గొల్లలు తమ గొర్రెలు మేకల మందలను మేపడానికి నిత్యము అక్కడికి వచ్చేవారు. అక్కడున్న స్వామివారిని దర్శించి ప్రతిదినము పాలను నైవేద్యంగా సమర్పించేవారు. వారి ద్వారా ఆ స్వామి నివాసము ప్రకటితమైంది. ఈ స్వామిని గురించి బ్రహ్మవైవర్త పురాణములో కూడా వర్ణించబడింది. 6వ శతాబ్దములో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాధిపతులు శ్రీకృష్ణ భూపాలుడు కొండపై శ్రీ స్వామివారికి ఆలయం నిర్మించినట్లుగా క్షేత్రమహత్యం నందు పొందుపరచబడి ఉంది. కాగా కొండ దిగువన శ్రీ వేణుగోపాల స్వామి వారిని నారద మహాముని ప్రతిష్ఠించినట్లు క్షేత్రమహత్యంలో తెలుపబడింది. ఇంకా రామాలయంలో స్వయం వ్యక్తమైన శ్రీ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. శ్రీ ఆండాళ్ గోదాదేవి మూల విరాట్టు, నమ్మాళ్వారు, ఇతర మహామునుల మూర్తులు కొలువై ఉన్నాయి. భక్తుల కోర్కెలను తీర్చే కలియుగ స్వామిగా, ప్రకృతిలో ఓలలాడించే పర్యాటక కేంద్రముగా ఉపమాక క్షేత్రము అలరారుచున్నది. ఇరువురు వైష్ణవ స్వాములు అహోబిలము నుండి తీర్థయాత్రలకై కాశీ రామేశ్వరానికి వెళుతూ మార్గమధ్యమునందు గల ఈ స్వామివారిని దర్శించారట. అప్పుడు స్వామివారు వారిద్దరికీ దర్శనమిచ్చి తనకు నిత్య పూజాధికారులు నిర్వహించడానికి ఈ క్షేత్రములోనే ఉండమని వారిని ఆజ్ఞాపించారట. ఆ ఆజ్ఞ ప్రకారం వారిరువురు 80 మంది వైష్ణవ కుటుంబాలతో కలిసి ఈ క్షేత్రములోనే ఉండి స్వామిని సేవించసాగారని ఈ క్షేత్ర మహత్యములో తెలుస్తోంది. అంతేకాదు, జగద్గురువులైన శ్రీ త్రిదండి రామానుజాచార్యుల వారు భారతదేశమంతటా పర్యటించి 108 దివ్యక్షేత్రాలు సందర్శించి ఆ క్షేత్రములను గురించి శ్లోక రూపంలో తెలియజేశారు. అందులో ఈ క్షేత్రాన్ని తాత్పర్యాద్రి సింహాచల్ అని అభివర్ణించారు. అంటే గరుడాద్రి అని అర్థము. 14వ శతాబ్దములో రామానుజాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని సందర్శించారని క్షేత్ర పురాణము ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రానికి సమానమైన ప్రదేశము మరేదీ లేదనే అర్థము వచ్చేటట్లుగా దీనికి ఉపమాక అనే పేరు ఏర్పడింది. లక్ష్మీదేవి నారాయణుడితో కొలువైన క్షేత్రమనే అర్థము వచ్చేటట్లుగా కూడా దీనికి ఉపమాక అనే పేరు ఏర్పడిందని అక్కడి పూజారి గారు తెలియజేశారు. 18వ శతాబ్దం వరకు వైష్ణవ స్వాములే ఈ దేవాలయాన్ని నిర్వహించేవారట. తర్వాత గవర్నమెంట్ వారి ద్వారా విశాఖపట్నం సద్వాన్ రాణి చెముడు ఎస్టేట్ జమీందారిని వారికి ఈ దేవాలయ బాధ్యతల్ని అప్పగించారు. వంశపారంపర్యంగా నేటికి వారే ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఇది కొండ మీద స్వామివారు స్వయంభువుగా అవతరించిన రూపంగా అక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు అశ్వం పైన కూర్చొని 6 చేతులతో పంచాయుధాలను ధరించి వరదముద్రతో లక్ష్మీదేవి సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.
మెట్ల మార్గం ద్వారా పైన కొండ మీద ఉన్న ఆలయాన్ని చేరుకోవడానికి 350 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అయితే అన్ని వేళలా పైన ఆలయంలో స్వామివారి దర్శనం లభించదు. మరో విశేషం ఏమిటంటే వైష్ణవాలయాల్లో స్వామి సాధారణంగా మూల విరాట్టు తూర్పు వైపు ఉండడం చూస్తూ ఉంటాము. ఇక్కడ స్వామి ఉత్తరం వైపు కొలువుదీరి ఉండడం వలన ఆలయ ద్వారాలు కూడా ఉత్తరం వైపే ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం అవుతుందని చెబుతారు. ఇక స్వామికి ప్రతిరోజు చేసే పూజలతో పాటు ధనుర్మాసములో నెల రోజుల పాటు ప్రత్యేక పూజాధికాలు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఫాల్గుణ మాసంలో స్వామివారికి తిరుకల్యాణాన్ని చేస్తారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. వీటన్నిటితో పాటు ప్రతిరోజు మూల విరాట్టుకు పంచామృతంతో చేసే అభిషేకంలో పాల్గొనేందుకు భక్తులు ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు ఈ అభిషేకంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తే పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం. అక్కడున్న పూజారి గారు చెప్పడం ఏంటంటే వైష్ణవాలయాల్లో ప్రతిరోజు మూల విరాట్టుకు అభిషేకం జరగడం అనేది అరుదైన విషయమట. తిరుమలలో కూడా శుక్రవారం మాత్రమే స్వామివారికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. కానీ ఈ క్షేత్రంలో మాత్రము ప్రతిరోజు ఉదయము స్వామివారి మూల విరాట్టుకు అభిషేకం జరుగుతుందని, భక్తులు ఎవరైనా ఉదయమే ఆలయాన్ని చేరుకొని వారి గోత్రనామాదులతో అభిషేకాన్ని చేయించుకోవచ్చని తెలియజేశారు. ఇది స్వామివారికి పవళింపు క్షేత్రమట. స్వామివారు తిరుమల క్షేత్రము నుండి పవళింపు చేయడానికి ఇక్కడికి వస్తారని భక్తుల నమ్మకం. అందుకే స్వామివారికి ఉదయం అభిషేకం నిర్వహిస్తారు. కొండపైన ఉన్న ఆలయంలో సాయంత్రమే పూజలు నిర్వహించి తరువాత ద్వారాలను మూసివేస్తారు. భక్తులు నర్సీపట్నం రోడ్ లేదా తుని రైల్వే స్టేషన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా విశాఖపట్నం నుంచి నక్కపల్లి వచ్చి నక్కపల్లి మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఉపమాక క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారు కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే అరుదైన ఆలయం ఈ ఉపమాక క్షేత్రము. సంతానాన్ని ప్రసాదించే అభయ ప్రదాతగా ఈ స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.